శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు ఆంధ్రుల సాంఘిక చరిత్ర 8వ భాగం 11/9/20 రెడ్డి రాజుల చరిత్ర చెప్పుకుంటున్నాం. అక్కడ వస్త్రధారణ వాటి మీద చెప్పుకొస్తున్నాం. బంగారు నెరచీరలు, కుంకుమం బద్దిన చీర కొంగులు, చందుర కావి రవికలు, యమనా రైకలు మొదలైనవి వాళ్ళ వస్త్రాలు. గాగరా లంగాలను బొందిలీలే కట్టేవారు. వారు తెలుగువాళ్ళు మాత్రం కాదు. భోగం వారు ద్రాక్షారామంలో, భీమవరంలో విశేష ప్రసిద్ధితో ఉండేవారు. ద్రాక్షారామంలో పెదమున్నూరు గుంపు, చినమున్నూరు గుంపు అని భోగం వారికి 2 తెగలు ఉండే. స్వరపతి భూతలమిచ్చే దక్షవాటికావరుణకు, భీమనాథునకు వారవధూ త్రిదళద్వయంబు. జనుల ఇళ్లను గురించి ఆ కాలపు వాంగ్మయంలో కొంచెం ఉంది. దోసెడు కొంపదో పసుల త్రొక్కి, దుమ్మును ధూళి రేగగన్, పాసిన వంటకం పసిబాలుర శౌచం, విస్తరాకులు మాసిన గుడ్డలు, తలకు మాసిన ముండలు, వంట కుండలున్, రాసెడు కట్టెలు, సలపరాదు పురోహితునింటి కృత్యములు. ఇలా పల్నాటి సీమలోని ముచ్చట. తూర్పు తీరపు జిల్లాలో ఇలాంటిది లేదు. పురోహితుని ఇల్లే ఇంత ఇంపుగా ఉంటే శూద్రుల ఇళ్ళు ఇంకా ఎంత కంపుగా ఉన్నాయో ఏమిటి. అలాగే పల్నాటి సీమలో దానికి సరిపోలు కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో, రాయచూరు, బళ్ళారి వంటి కన్నడ జిల్లాలో, వాటి కంటిన బహు ప్రదేశాల్లో ఇవాల్టికి ఒక దురాచారం ఉంది. వ్యవసాయకులు పశువులను ఇళ్లలోనే కట్టివేసేవారు. అలాగే దొంగల భయంచే ఇళ్లకు కిటికీలు పెట్టేవాళ్ళు కాదు. ప్రాచీనంలో కూడా కిటికీలే రాజభవనాలకుండెనో ఏమో కానీ జనుల ఇళ్ల గవాక్షాలు అనే మిద్దెలేని బొర్రలే గాలి వెలుతులకు ఆధారంగా ఉండే. ఇండ్ల నమూనాలు కూడా పెట్టె బిగించినట్టు ఒకే మోటు నమూనాపై కట్టేవారు. సంపన్నులు మాత్రం పశువులను వేరే ఇంట కట్టే ఉండేవారు. లోపలి భాగంలో చతుశాల భవంతిని కట్టేవారు. పడసాల వరండాలు, మొగసాల ఎంట్రన్స్ హాల్, ఇంటి ముందరులు, దొడ్డి వాకిలి 2 అని సాధారణ. ఇళ్లలో కొన్ని వాస్తుశాస్త్రాలు బయలుదేరే. వాటి లెక్క ప్రకారం దూలం సోలం లేకుండా, వాకిండ్ల సంఖ్య బేసిగా ఉండకుండా ఎన్నెన్నో నిబంధనలు చేశారు. సాధారణంగా వంటశాలలు తూర్పు గాని పెట్టుతూ ఉండేవారు. ఇల్లు కడితే అందులోని స్తంభాలు పెళ్లి చేసి బ్రాహ్మణుని పిలిచి స్వస్తి చెప్పించి పుణ్యాహవాచనం చేయించి శాంతికై బంధువులకు బీదలకు రుచ్యాన్నాలను విందుగిస్తూ ఇళ్లకు పశుబలాలు వస్తూ ఉండేవి. పశు బలులను ఇస్తేవాడు. ఇళ్లలో ఒక గదిలో చిల్లర వస్తువులు ఉండటానికి కట్టె పలకలతో ఒక పెద్ద అడ్డగూడు, ఆల్మారా లాంటిది ఉండే. దాన్ని కట్టుగా, అట్టుగా, అట్టిక, అట్టువ అనేవారు. పగలెల్లన్ వెలినిచ్చి రాతిరరుదౌ భంగిన్ వగేగం ఆ గట్టు అట్టుగ మీద పసిపసించి అని నిదర్శనాలు ప్రబంధాల్లో సాలవు. బట్టలు ఆరేయటానికి పొడవకు బొంగులను మిద్దెకు వేలాడగట్టేవాడు. మా ఇంట్లో కూడా దాదాపు 25 వరకు అట్లాగే. వాటిని దండ్యాలనేవాడు. దండియపై నిడ్డ తపనీయమాలిక భుజము సోకిన దాని బుచ్చుకొడు అని ఒక కవి వర్ణించాడు. అలాగే ఇక్కడ మాలిక అంటే దండ, బంగారు దండను దండం కొనకు తగిలించి ఉన్నారని అర్థం.
వాస్తుశాస్త్రంలో సర్వతో భద్ర, స్వస్తిక, పుష్పకాది నామాలు గృహ నిర్మాణ విభేదాలు తెలపడానికై ఉంటాయి. రాజులు తమ ప్రాసాదాలకు, కొలువు కోటాలకు శుభనామాలు పెట్టుకునేవారు. కృష్ణధరావరాజల సభాభవనం భువన విజయం, వీరభద్రారెడ్డి సౌధం పేరు త్రైలోక్య విజయం. త్రైలోక్య విజయాభిధంబైన సౌధం చంద్రసేనా ప్రదేశం అని శ్రీనాథుడు చెప్పారు. ఆ కాలంలో గడియలతో లెక్కిస్తూ ఉండేవాడు కాలం. పగలు 30, రాత్రి 30 గడియలు. 1 నుండి 30 వరకు గడియలను రాజుల భవనాల మోసాలపై కొట్టేవాడు. వాటిని విని జనులు కాలం తెలుసుకుంటూ ఉండేవారు. వివాహాదులలో నగరాల్లో దొరల నగళ్లలో గంటలు విని జనులు శుభకార్యాలు జరిపారు. అవి లేని పల్లెలలో పురోహితులు గడియ కుడుకలను, గిన్నెలను నీటిపై ఉంచి అవి నిండి మునిగే క్షణంలో వివాహాది కార్యాలు జరిపేవారు. తదుత్సవానంద రస నిమగ్నంబగు శుభలగ్నోదయ సమయ సూచకంబగు జలంబునందు ములుగు తామ్ర ఘటికా పాత్ర నిరీక్షించి మంగళాశీర్వాద పురస్సరంబుగా సుముహూర్తం బలుచు మౌహార్తిగుండు జయఘంటపై అక్షతలు చల్లి కంగున గంటపై కొడుకు గ్రక్కున వైచుడు తూర్యనాదము దింగియు దిక్తటంబులు నిండగ విప్రులు వేదనాద ముప్పొంగి తెలంగుచుండే. గడియకుడ భంగి గ్రహరాజు జలధిలో వ్రాల చుక్కలు తలబ్రాలు కాగ కెంపు హోమవకిని క్రియ నొప్పగా ద్విజరాజు పెండ్లియాడే రాత్రి సతిని అని చాలామంది సమకాలిక కవులు విశదంగా వర్ణించారు. సహగమనం మధ్య వచ్చిన ఉత్తర హిందూస్థాన ఆచారం మనకి లేదు. మహమ్మదీయుల అత్యాచారాలు ఏ మూల ఉంటే అక్కడ ఈ ఆచారానికి అతివ్యాప్తి కలిగిందంటే బాగా. ముఖ్యంగా ఇది కాశ్మీర, రాజపుత్ర, పంజాబ్ దేశాలలో ప్రబలం. ఆ తర్వాత బెంగాల్, తర్వాత దక్షిణ దేశంలో కాకతీయుల కాలం, రెడ్డి రాజుల కాలంలో ప్రారంభమై అరుదుగా అక్కడక్కడ జరగటం మొదలై సింహాసన ద్వాత్రింశకలో ఒక బంటు తన భార్య రాజు వద్ద రక్షణార్థం ఉంచి యుద్ధానికి వెళుతున్నా అని చెప్పి గాలిలో మాయమై వెంటనే పైనుండి వాడి అంగాంగాలు చెన్నారై రాజు ముందట పడ్డాయి. అప్పుడు వాడి భార్య సహగమనం చేస్తానని సెలవిమ్మని రాజును కోర. రాజు వద్దని అనేక విధాలుగా వారించి ఆమె వెనక ముష్కరించి తుదకు విధి లేక రాజు సెలవిచ్చి అది విపులంగా వర్ణించి సహగమనమే సాధారణ ఆచారమై ఉంటే ధర్మాన్ని పాలించే ప్రభువే వద్దని వారిస్తాడా? ఆ స్త్రీ సహగమనావసరాన్ని గురించి అంత పెద్దగా ఉపన్యాసం చేస్తాడా? దాని ప్రచారానికై పెంచిన వర్ణనాన్ని చెప్పక తోచక మానదు. ఆమె ఇలానే ఆకుల పాటుతోడ అశుభాకృతి అయి ఒకవేళనైన పూకాకులు లేక సొమ్ములకు అర్రులు సాసక పేరంటంబులను పోక తొరంగి పూతరుడు పువ్వు దూరముగాగ ముండయై ఏకడ చేరిన విధవకెగ్గులే కాక తరింపవచ్చునే అంటున్నమ్మాయి. సత్యుజు చావక తనలో వెచ్చుతు నియమముల నింక విధవత్వమున ఇచ్చట మాడుట కంటెను చిచ్చురుకుట మేలు సతికి క్షితిమెత్సంగతి. సతి అనే ఘోరాచారం తెలుగు గడ్డపై పాదుకొన్నది కాదనే నేను భావిస్తున్నానంటున్నారు సురవరం. పై పద్యంలో విధవ కుండు కష్టాలు చాలా చక్కగా కవి. అందులో పేరటాలు అంటే సహగమనం చేసిన సతికి అని అర్థమని మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు రెడ్డి రాజుల చరిత్రలో వ్రాశారు. పేరటాలు అను ముత్తైదువే సతి అవుతం చేత దూరాన్వయంగా అలా చెప్పారేమో కానీ పై పద్యంలో పేరంటంబులను పోక తొరంగి అనే వితంతు శుభకార్యాల్లో పేరంటానికి పిలవరని, సహగమనం చేసేవాడు అరుదై వైధవ్య బహువిధ వ్యధలకు గురైన వితంతవులే
ఎక్కువగా ఉన్నారని అర్థం. అధునాతన సనాతన వాంగ్మయంలో ఆచారంలో పేరంటంగా పిలవబడిన ముత్తైదువుకే పేరంటారు అనే పేరు వస్తోంది. రెండవ దేవరాయలు 12,000 భార్యలున్నారని, అతడు చచ్చిన అందులో 3,000 మంది భార్యలైనా సహగమనం చేయాల్సి వస్తుందని నికోలా కౌంట్ అనే యూరోపు యాత్రికుడు రాశాడు. అతడు ఇంకా ఇలా రాశాడు: సతిలేక సహమరణంబు ఈ విజయనగర సామ్రాజ్యంలో వ్యాపించింది. సతి లేకపోతే సహగమం. సతిని భర్త చితిపై కాలుస్తారు. కొందరు భర్త శవంతో పాటు భార్యను సజీవంగా పూర్తి చేస్తారు. సహగమనం విరివిగా లేకుందని కొన్ని పెద్ద కులాలలో అది వ్యాప్తికి ప్రారంభమై ఉండొచ్చని నేను తలుస్తున్నానంటారు రెడ్డిగా. మద్యాలు అనేక విధాలు ప్రజలు సిద్ధం చేసుకునేవారు. గౌడి, వైష్టి, మాధ్వి మొదలైనవి ప్రాచీనుడు వర్ణించినవి. అవి కాక మరి ఒక్కెడన్ కొందరు సుందరుడు పానగోష్ఠిగెన్ గడంగి కాదంబంబు మాధవంబులు ఐక్షవంబులు క్షీరంబు ఆసవంబు ఆర్షంబు రతిఫలంబులను పానక భేదంబులన్ మూలస్కంధ కుసుమ ఫల సంభవముల బహువిధంబుల మధురంబులైన మధు విశేషం బెల్లన్ పరిమళ ద్రవ్య మిళితంబుగా గూర్చి పాత్రంబులన్ నింపి పై మధ్య భేదాల్లో మాధవం అంటే ఇప్పసారై, ఐక్షవం అంటే చెరుకు బెల్లం రసంతో చేసిన గౌడీరం, ఆసవం అంటే సాధారణంగా వైద్యులు చేసే మద్యద్రవ్యం, కాదంబం, క్షీరం, వార్షం, రతిఫలం అంటే ఏమిటో నిఘంటువులో ఈ పదాలు. ఈ మద్యాలకు చెట్ల వేర్లతో కానీ పువ్వులతో కానీ ఫలాలతో కానీ చేస్తూ ఉండాలని కవి చెప్పారు. మద్యాల్లో కొన్నిటిని ప్రౌఢ కవి మల్లన కూడా చెప్పారు. శార్కరం, శూలజం, గుడ్ల సుమమృతం, నారికేళజం, మాధ్వికం, ఫలయం ఫలమయం, గౌడ తామమయం, తాశమంబు ఆదిగా తనత్తు వాసనలు రుగ్మాంగద చెవి, అల్లరి పాడియావులు పాలియక పొడిచి తన్నితే వాటిని తల కోల కట్టి అంటే తాడుతో కొమ్ములను బిగించి దాన్ని ఒక కోలను కట్టి దానితో వడతి పట్టి పాలు పితికేడేవారు. జనులలో పరుసవేదిపై లోహాలనన్నింటినీ బంగారం చేసే రహస్య రసాయన క్రియపై విశ్వాసం ఎక్కువగా. భోజుడు సర్పటి అనే సిద్ధుని మోసగి ధూమవేది అనే సర్పవేది క్రియ నేర్చుకున్నాడని భోజరాజీయంలో అనంతామాచ్యుడు వని. ఒక కోమటిని మోసగించి వెమారి ఆ విద్యను నేర్చి కొండవీటి రాజ్యాన్ని స్థాపించాడన్న కథలు అనేక విధాలుగా జనుల్లో ప్రచారం. అదెంత సత్యమో చెప్పలేవు. ప్రళయ వేముడికి పరుసవేదో తత్సమానమైన నిధో ఏదో దొరికినట్లే నమ్మ. ప్రళయ వేముని మంచాళ్ల శాసనంలో 1262 క్రీస్తు శకం 1340లో ఇలా యదృచ్ఛయా స్వర్ణకర ప్రసిద్ధం లబ్ధ్వాన్నమాంబాపతి రా బభూవ అని. ఈ స్వర్ణకర ప్రసిద్ధి ఎలాంటిదో చెప్పరు. కొండవీటి దండకవిలలో దీని గురించిన ఒక కథ కూడా రాసి ఉంది. హిందువులలో క్రీస్తు శకాది నుండో లేక బౌద్ధ శకాది నుండో స్పర్శవేదిని కనిపెట్టడానికి పాదరసంలో కొన్ని ఓషధులు రసం పసరు చేసి అందు ఇనుము రాగి వంటి లోహాలు వేసి పుటాలు పెట్టి కరిగించి వెండి బంగారం చెయ్యటానికి చాలా పరిశోధనలు చేశారు. సిద్ధనాగార్జునుడు వెండి బంగారం చెయ్యటం కనిపెట్టాడు లేదు కానీ తన కాలంలో ప్రపంచమంతటా రసాయన శాస్త్రవేత్తలో అగ్రగణ్యుడని పేరు మాత్రం పొందాడు. చీనాలో
అతడు మహామహిమోపేతుడని ప్రసిద్ధి కూడా ఉంది. క్రీస్తు శకం 1400 రసవాద విద్యను గౌరన ఒకచోట వర్ణించారు. ప్రచుర హేమక్రియాపారీనులైన వారలనెందు నెవ్వారిగాన నేను బలగ రసగ్రంథ పటలంబులందు ధాతువాదము మీద తహతహ పుట్టి లేచేటి విత్తము ముందు చనటికైపోయి మంత్రవాదులకును మందు మాకులు యంత్రవాదులకు సహాయకారుల పలుతెరంగుల వెచ్చబడి ఔషధములు కలిపి రసంబుల కల్వంబులందు కసబిసగా నూరి కదడుగా బోసి వెలపుటంబులు పెట్టి విసవిస నూద పెటమని పడి పెటల పెళ్ళెగసి మటుమాయమైపోవ మది తలపోసి అలసి ఈశ్వర బీజమది కట్టుబడినే ఇలా రసవాదంబు లేల సిద్ధించా అని నవనాథ చరిత్రలో వాదభ్రష్టో వైద్యశ్రేష్ఠ రసవాదుల మూలాన వైద్యశాస్త్రం ఎంతైనా ఇంతో కొంతో లాభపడి జనులలో అనేక విశ్వాసాలుండేవి. పిల్లలు లేనివాడు ఎన్నెన్నో పాట్లు పడేవాడు. బాలచంద్రుడి తల్లి పిల్లలు లేక పడిన పాటలు చాలా విరివిగా పల్నాటి వీర చరిత్రలో ఉంది. అదేవిధంగా ఇతర స్త్రీలు పడే పాటలు కూడా ఉన్నాయి. ఒక స్త్రీ సంతానార్థమై పడిన పాటు భక్తితో మాతృకా భవనంబున కావించు అతిథి సత్కారము వాయసంబులకు నిర్వర్తించు బది కొడుచు జ్యేష్ఠాదేవి అలఘుమహి చదివించుకొను పుణ్య సంహితా వ్రాతం మూలికా మాణిక్యములు ధరి తన్వంది గంధాక్షతులు చిరంతులకి విప్రస్నికల కారవించు దరచు కుమ్మరావంబు కడబలు కొల్ల విడిచి బాలురకు తీయ పండులు పంచి చెలులు తాను వ్రతములు సలుబుచుండు తామరస నేత్ర పుత్ర సంతాన కాంక్ష. శివరాత్రి మహోత్సవంలో స్త్రీలు గర్భవతులైతే 3 నెలల ముద్ద వెట్టిరి అలరు కుడుములైదు నెలలు బెట్టి 7 నెలల మెక్కి ఎర్ర పోలమ్మకు సతికి చూలు వెళ్ళ జరుపుకొడు ఇంటి మరి తడుకుతూ ఎడమ ప్రక్క ఇదిగో మెదల నడుచు చెప్ప సుధతులం చంటి జిగురు ఘోర గంధించి చిరజీవ అయిన సుతుడు పుట్టె ననగపు కుమారుడు పుడితే నిసువు బొడ్డు మీద పసిడి టంకంబి యొయ్య నాభినాళ ముత్తరించి ముత్తియముల చేట ముంచి అందీరు కనుదమ్ములందు సమ్మదముని కలిద్రోచి నూనె వ్రేలి తలపుర్రి ఎందు నేతి తైలంబుడు సొత్తిలరంగి మెత్తగా బొదుకలంచి కుమారునుచి కుమారుంచిరి ఆ దాదుల క్రమము దాదులక్కడకు ముప్పటిలిన జలకంబు తెచ్చి ఆ చిలువ శృతిని కొనరగ కాటుకయును చొక్కబొట్టును పాటించి ఆ గడప వెలుపట పుదికిళ్ళ తవుడు నిప్పులు పత్తి గింజలు ఇది అడ్డము చిట్టు పడిసి వేసి వేపరెమ్మలు నీళ్ల పెసల లోపల నుంచి కాపులు పొరిటెంత కత్తి చేసి వాయసములకెల్ల వనితలు రప్పించి వారు తెచ్చిన అవి పరుసవన్ పచ్చ కప్పురంపు పలుకులు పెట్టి విడియములిచ్చి ఇంపు నయనముక. పెళ్లి సమయంలో జరిపే ఆచారాలు శ్రీనాథుడు ఇలాగా వర్ణించారు. వేట్క నృత్యంబులాడిరి వీధులను పాడిరెత్తిరి ఫిక బహు కుహు పంచము సంజ కళంబున ధవళ ప్రబంధ గీత కమల నవ్వేల కర్ణాటక కమల ముక్కులు. ఈ పద్యంలో ఎత్తిలి అంటే గట్టిగాని శబ్దరత్నాకరంలో వ్రాశారు. ఎత్తిలి అనేది ఒక విధమైన దేశీ గానమని నాకు అనిపిస్తోందంటున్నారు సురవరం. పంచకం అంటే పంచాలి గీతిగా విశేషం. అలాగే ధవళం అంటే పెళ్ళిళ్ళలో పాడే పాట. ధవళాలకు సువ్వాలకు అప్పటికి కూడా లక్షణాలు రాశారు. ఇవాళకి కొన్ని ఇళ్లలో పెళ్ళిళ్ళలో
ధబళాలు పాడుతూనే ఉంటారు. ఇంకా ఏం చేసేవాళ్ళంటే పూజ కుండల నిపుల్ పువ్వు బోడి ఒకరితో శుభ వితర్దిక చతుష్కోణములు జజాల సాధల సర్వౌషధులు నుంచి క్రోషించినొక్క పద్మాక్షిజ కాంత యొక్కటి సన్నెకరు పొత్తరంబున దోరించి వటశాఖతోడ గూడ పీఠంబులు బింబోస్తి ఒక్కటి మడుగు పుట్టము కప్పె అడుగు మునగా తగవులి చిరి పుట్టింట తల్లి ప్రజ వీళ్ళ సంగిరి చుట్టాలు వేన వేరు కట్నమిచ్చే రూపారుండు కన్ను ధనియ పరమహీపాలు రిచ్చిరి పావడం పురి సమయంలో చేసే ఉపచారాలు శ్రీనాథుడు ఎలా రాశాడు? తల ఎంపి ధవళ నిద్రాకుంభ మిడువాడు రక్షాభసిత రేఖ వ్రాయువారు గౌరపర్ష పరాజి కలయ జలెడువారు బలి విధానంబుల బరగువారు లవణంబు నింబ పల్లవము దిప్పెడువారు ప్రేము మంచంబుతో పెనుచువారు కవల రూపంబు సంఘటించువారు మంచి ముట్టెడద యోచించువారు కదసి దీవించువారు గండ్ర తైలమందు కొనువారు గాయంబులందువారు పాడువారు పరిహాసమాడువారు నైరి శుద్ధాంత సతులు అరిష్టాలయము కర్పూర సమ్మిశ్ర గ్రంథసారంబున సరచ చప్పట భిత్తి చామయొక వెల్లకిల వెట్టె ఉత్పల గంధి యొక్క గర్భగృహోపకంఠ భూమి జ్యేష్ఠాధిదేవత సేవించెనొక ఇంటి పసుపు పుట్టము గట్టి భక్తి గరి పటముపై లిఖించే పాటలాధరియొత్ కొత్త లత్తుక శశాంకుని పరాంశ పఠర భరఠ మేషంబు కంఠదేశముల జుట్టె పుష్పడుండుభముల ఒక్క పువ్వు అంటూ జానన ఒకతే నెయ్య విహరించే భుజగ నిర్మోక మొకతే నిప్పుల గమర్చే కృష్ణా సింహాసన ద్వాత్రింశకులోని ఆచారాలు తెలంగాణవి అయి ఉంటాయి. ఇందలివి కృష్ణా తీరాలలో ఉంటాయి. మిగతా జనులు తమ బిడ్డలకు భర్త ఇళ్లకు వెళ్ళిన తర్వాత ఆవులను అరణం ఇస్తూ ఉండేవారు. పూడ్చిపెట్టిన ధనం బంగారం వెండి నాణాలు భూమి నుండి తవ్వి తీయటానికి ముందు దాన్ని ఆవరించిన భూతాలు ధన పిశాచాలు ఉంటాయని వాటి శాంతికై బలియాలని జనులు నమ్మేవారు. అది వాటికి ఎట్టివారి సొమ్ము ఇది పెద్ద కాలమయ్యి పృథివి నడగి దీని వెడల దివ్య పూనిన అప్పుడు భూత తృప్తి వలయు భూతలేంద్ర అనబుడు విభుడది చేయుదమని గొరియల చెరువు పెట్టి ఎనుగవు లో జనముల అసురులు సొరరులు తనియంగా భూత తృప్తి తగనొనరించెన్. ఇది భూస్థాపితమైన విక్రమార్కుడి సింహాసనాన్ని తీయటానికై భూజుడు ఇచ్చిన బలి. చెరువు అంటే బలి అనర్థం. ఆ కాలపు ధనికులు సుఖభోజనం చేసేవాడు. అందు భోజన ప్రియత్వం బ్రాహ్మణుల్లో ఎక్కువ. రెడ్లు శైవులయు ఉందువల్ల వాడు మాంసాహారులు కారు. నేటికి శైవులు రెడ్లు మాంసం తినరు. సాధారణంగా నెరవాటి కాపులు, నానుగొండ కాపులు అనే రెడ్డి శాఖల వాళ్ళు మాంసం తినని శైవు. అలాగే మోటాడి రెడ్లలో కొందరు శైవులై మాంసభక్షకులు కానివాడు. వైష్ణవ మతం అవలంబించిన రెడ్లు మాంసభక్షకులయ్యారు. వైష్ణవాచార్యుడిది నిషేధించినట్లు కనపడు. ఆముక్తమాల్యదో రెడ్ల భుక్తి విధానాన్ని తెలుసుకునే ఆధారాలు కవుల వర్ణనలు విశేషంగా బ్రాహ్మణుల భోజనంగానే కనపడుతోంది. కొండవీటి రాజ్యమంత్రి అయిన లింగన మంత్రి పంక్తిలో శ్రీనాథుడు అనేకసార్లు కంఠదగ్నంగా సృష్టి పూర్తిగా భుజించి ఆ మంత్రి అన్నదాతృత్వాన్ని
బ్రాహ్మణుల మేర ఇలా వర్ణించి రుణ విముక్తుడయ్యాడు. ఖండ శర్కర జున్ను కండ చక్కెర దోశలు వడల్ వేప సేబి పాశము, సేవి అంటే సేమియం, పాశముతోడ కంబగా కాచిన కరియాల నేతితో కమనీయ పంచభక్షములతో సంభారములతోడి శాఖ పాకములతోడ పక్వమైన పెసర పప్పుతోడ ధేనియ ధారతో పానకంబుతోడ శిఖర శాబర రస శ్రేణితోడ అచ్చ లవణాధికములతోడ అమృత భండ సాండురంబైన దధితోడ బ్రాహ్మణులకు భోజనము పెట్టు ద్వాదశి పుణ్యవేళ లింగమంత్రి నవీన రుక్మాంగదుడు. శిఖర షాడాభ రసం అంటే పండు దానిమ్మ తీయని రసం. ద్విజాతి వర్గం వారు ఏకాదశి వ్రతనిష్ఠులు. తన్మాహాత్మ్య ప్రతిపాదకమైన రుక్మాంగద కథ అప్పటికే ప్రచారం. ఇంకా ఎలాంటి రుచిల పదార్థాలు ఆరగించేవాళ్ళంటే ద్రాక్షాపానక ఖండ శర్కరలతో రంభాఫల శ్రేణితో గోక్షీరంబులతో మండిగలతో కొన్నేతితో పప్పుతో అక్షయ్యంబగు ఏరు బాలకల మహారంబుని శంకదన్ కుక్షులు నిండగా ఆరగించితే అక్షుద్రక్షుధా శాంతికి. భీమఖండంలో అన్నపూర్ణ భోజనం పెట్టిన తర్వాత ఆ భోజనంలో ఏం పెట్టిందో చెప్పారు. భక్ష్య భోజ్య చోహ్య దేహ్య పానీయాలు వైవిధ్యాలను కాశీఖండంలో కనుక రంభాఫలాస పత్రంబులందు విచిత్రాంబుగాగల పంటకము అపూపంబులు లడ్డువంబులు ఇద్దెనలు కుడుములు అప్పడంబులు ఇప్పట్లు గొల్లెడలు జిల్లేడుకాయ దోసియలు సేనియలు అంగరపోలియలు సారసత్తులు బొంతర కుడుములు చక్కిలంబులు మడుగు బావులు మడుగు బూవులు నోరుండలు పుండ్రీక్షు ఖండములు పిండ ఖర్జూర ఫలంబులు గసగసలు పెసరుం బలుగలు పెసరంగము పెసరుం బులుగలు చెరకు గడములు అరిసెలు పిసకి వలయముల పరుగులు వరుగులు చిరుగడములు బడిదములు గులుపములు బొడిసెరకలు పప్పు రొట్టియలు చాపట్ పాయసంబులు కర్కరీకార వేళ్ళ కుష్మాండ నిష్పావప టోలికా కుశాల నిగృదంబర వర్తార బింబిక కరవింద సలాటు కందయు బొందయు చారుడు తీయగూరలు పచ్చడులు బొజ్జులు గిజ్జనులు వడియంబులు కడియంబులు గాయంబులు గంధతోయంబులు ఉండ్రాలు నానుబ్రాలు అనుములు మినుములు కుడుకులు నడుగులు నిలిమీది సరిమిడియును దచ్చెడబడయును నుక్కెరలు చక్కెరలు నేతులు దోనెత్తొరలు బిట్టును గట్టును దారనిమ్మను తోపలు పూపలు మోదకంబులు గుడోదకంబులు వడ్డించారు. ఈ భోజ్య పదార్థాలు సగం అర్థం కావు. అందులో కొన్ని వంటలు ఇవాళ చాలా చోట్ల లేవని కూడా అవి ఆ కాలంలో ప్రజా జీవిత విశేషంలో సూక్ష్మంగా తరచి పరిశోధించే వాళ్ళు ఇంకా అనేక విషయాలు మనకు తెలుస్తాయి. వినోదాలు, ఆటలు పాటలు మొదలైన వినోదాలు కాకతీయుల కాలంలోనే ఈ కాలంలో కూడా రెడ్డిరాజు అవి కాక మరికొన్ని ఆ కాలంలోవి తెలియవస్తున్నాయి. రాజకుటుంబపు రాజవారు చాలామంది దుర్మార్గులై ప్రజలు బాధించడం సర్వసాధారణం. ఆ కాలంలో ఇలాంటి వాళ్ళు కొందరు ఉండి ఉంటారు. వాళ్ళని దృష్టిపట్లో పెట్టుకొని మంచెన ఇలా రాశారు. ఎలుక వేటల పేర ఏగి పట్టణములో ప్రజల ఇండ్ల కూల ద్రవ్వం చెల దేగలకు తొండల నేయబోయి రక్షామంటపంబులు కాసి కోడి పూరుల పేర వాడల దిరుగు పొడగన్న కడబల బొలియ వయసు వేట కుక్కలది విడిచి మందులలోన మేకల కుసికొల్పి మెచ్చియ జనులాడు జూదాలు ఇలా అది అట్లా దుస్తులు ఆ విధంగా చేశారు. జనులాడే జూదాలు బహువిధాలు సరిలేని అంజి సొగటాలరుదగు
జోదంబు నెత్త అచ్చనగండ్లు తెరమగు హోమన గుంటలు సరసతమై ఆడుతున్న సతులను గనియన్. ఆ ఆటలు ఆడెక్కువగా ఆడేవాడు. అంచి అనే ఆట ఎలాంటిదో శబ్దరత్నాకరుడికే తెలియదు. సొగటాలు అనేది పాచికలాట. దాన్ని పగడసారే అని కూడా అంటారు. చాలామంది కవులు ఈ ఆటను ప్రబంధాల్లో వర్ణించారు. అలాగే ధనికులైన వాడు ఈ ఆట పలకల సిద్ధం చేయించి ఉంచుకోలేరు. అచ్చనగండ్లు ఇప్పటికీ బాలికలు యువతులు ఆడుతూనే ఉంటారు. దానికి అచ్చనగాయలని పేరు. క్రచ్చకాయలతో కానీ చిన్నవి గుండ్రని గులకరాళ్లతో కానీ ఆడు. ఓమన గుంటలంటే ఒక కట్టె దిమ్మలు 14 గుంటలు చెక్కి వాటిలో చింత బిచ్చలు అంటే చింత గింజలు పోసి ఆడే ఆట. యువకులు ఆడే ఆటలు ఎలాంటివంటే కందుక చెండాట. బహుశా బట్టతో కట్టిన గోళాకారంగా బంతి చేసి దానిపైన గట్టి లావు దారాన్ని జాలే అల్లేసి వాళ్ళేమో. అలాంటివి 50 ఏళ్ల క్రితం ఉండేట. ఏం చూశారు కూడా. పిల్ల దీవాడు ఇది విమల చంద్రోయారంభ వేళలను ఆడుతుంటారని ఆడే ఆటని శ్రీనాథుడు వర్ణించి అదెట్టే ఆటో మనకు తెలియదు. బాలక్రీడా విశేషమని శబ్దరత్నాకరంలో 400 ఏళ్ల కిందల చాలా ఆటలు మనకు తెలియకపోవటం ఇంకా విచారకరమంట. భాండిక జనుల పరిహాసం. ఒక కొంత పొద్దు భాండిక జనంబులనత్తు పరిహాస గోష్ఠికి పల్లవించును. కానీ భాండిక శబ్దం రత్నాకరంలోనే. సంస్కృత బృహన్నిఘంటువయుగ శబ్దకల్పద్రుమంలో ఈ పదలే. కానీ భండహ అశ్లీల భాషి అను తత్సంబంధి భాండికుడని వ్యాకరించుకొని ఈ సందర్భానికి సరి భూతులతో హాస్యముత్పత్తి చేసే వికట కవి వంటి బిందుమతి విద్య. ఇది గారడి ఐందరజాల విద్య. శబ్దరత్నాకరంలో ఈ శబ్దమే లేదు. అలాగే సంస్కృత నిఘంటువైన శబ్ద కల్పద్రుమంలో కూడా ఈ పదం దొరకదు. బిందుమతి అనేది విప్ర వినోదమని ఇంద్రజాల విద్య వంటి. విప్ర వినోదమని విద్యను ఒక విధమైన బ్రాహ్మణ జాతి వాళ్ళే తెలుగుదేశంలోనే అదొక గారడి విద్యగా ప్రదర్శించేవాడు. ప్రహేళిక అంటే పజిల్. ఒక పర్యాయ పదం ప్రహల్లిక అని. దానికి అర్థం గూఢంగా ఉంచబడిన అర్థాల కావ్య విశేషమని శబ్దరత్నాకరంలో ఇది స్పష్టంగా అర్థం కానివి. తెలుగులో తట్టు వేయుట అని అంటే కొందరు తిందురు ముందర పెట్టుకొని ఏడ్తురు అంటే ఏమి అంటే ఉల్లిగడ్డ అని చెప్పడం తట్టులాగా అంట. తిరుమలేశ పద్యాలు ప్రహేళికలు. తిరుమలేశుడెవ్వడో ఎవడికి తెలియదు. అతన్ని స్మరించను కూడా ఎవరు స్మరించరు. శబ్దకల్ప ధ్రుమంలో ఇలా ప్రహేళిక ప్రహిలంతి అభిప్రాయం సూచయతి కూటార్థభాషిత కథ. దీనికి ఉదాహరణ తిరుమలేశ పద్యాలు అని తెలుగులో ప్రసిద్ధమై వేట రాజులలో విశేషంగా ఉండిన కవులు వర్ణించారు. వేటల్లో పక్షి వేటకు విశిష్టత ఉంది. సంపన్నులు డేగలతో పక్షుల వేటాడేవారు. ఆ డేగలు కౌజు కక్కెరలు మొదలైన పక్షులను చంపే.
కేరిజంబులు గోలి పేరుట దీరించి ఊరేండ్లు బుడకల బూడ్దెగ పాల గుమ్మల నేలపాలు గారరించి వెలిచెల మెలకుబ విలిచి చేసి బెగ్గురు కదుపల బెగ్గిలి బ్రగ్గించి కొంగల పొగరల్ల దృంగతో కక్కెర నెత్తురు గ్రక్కించి కొక్కెర పిన్ గుండియలెల్ల బెండు పరచి జారు కోళ్ల నిండ గారిచి గొరువంక బింక మింక వాని పొంకమ శమరు గోతుగముల జమరి కౌజులటించి సాడువంబు జయపాలు చే. ఈ పద్యంలో పాల గుమ్మలు అంటే పాల పిట్ట, వెలిచెలు బెగ్గురు సారసం, కొంగలు కొక్కెర కారు కోళ్ళు గొరవంక కౌజు అంటే కము అనే పిట్టల పేర్లు పల్లె జనానికి పట్టణ వాసులు కారు ఎరుగుదురు, కానీ తక్కిన పక్షుల పేర్లు ఎవరికీ తెలియదు. పల్లె వాళ్ళకు కూడా. కేరిజం అనే పదం శబ్దరత్నాకర కారుడు కేరజం అని రాశారు. ఒకనొక పక్షి అని అర్థం. పూరేడు అంటే పక్షి విశేషమని చెప్పారు. కొక్కెర అంటే కొంగే, కానీ కొంగలను కూడా కవి వర్ణించినందు భేదం ఎరగాలి. కక్కెర అని ఒక పక్షి విశేషం అని నిఘంటువులో చెప్పారు. కారు కోడి అంటే అడవి కోడి. గొరవంకలను తెలుగులో బిత్తెడిగాడు అని, సంస్కృతంలో శారిక అని అంట. చెమరబోతు అని అర్థానికి శారా నిఘంటువులో శబ్దరత్నం లేదు, కానీ శమరు అనే దానికి శమరు కాకి అని రాసి. ఈ పక్షి నీలం రంగు కలది, కాకి కన్నా చిన్నది, తోక పొడవుగా ఉన్నది, ధ్వని కూడా కాకితో భిన్నంగా ఉన్నది. పెద్ద రాళ్ళు గోడలు కట్టే వాళ్ళు మరిచినప్పుడు కంగ్ కంగ్ అనే ధ్వనిని పోలిన కూసేదై ఉంటుంది. కౌజు పిత్తలైన కొందరు పంజరాలు పెట్టి పొలాలకు తీసుకుపోతూ ఉరుదులొద్ది అంటారు. వాటి ధ్వనికి సజాతీయులైన కౌజు పిట్ట కలహించటానికి వచ్చి ఉరులలో చిక్కి అంటే వలలో చిక్కి తెలుగు. ప్రజాతిలో కలగించు పిట్టలలో ఓల్డ్ కౌజులు, పికిలి పిట్టలు, బుల్బుల్ ముఖ్య. మన భాషలో పక్షి చరిత్రలు లేనే లేవు. సంస్కృతంలో శేన శాస్త్రం ఒకడు, అది ఉన్నదని ఎరిగిన సంస్కృత పండితులే లేరు. నిఘంటువులలో ఆయా పక్షుల చిత్రాలను ముద్రించి వాటి జీవిత విశిష్టతను కొద్దిగా తెలప. ఇవన్నీ నేను రాసిన సంస్కృత కవుల చరిత్రలో దాదాపు 3 పుస్తకాలు తెచ్చాం. 3 పుస్తకాల్లో కలిపి 1190 మంది సంస్కృత కవుల గురించి నేను రాశాను. అది కాక దాదాపు 700 మంది కవుల చరిత్రని నెట్లో కూడా రాశాను. అంటే దాదాపు 2000 మంది కవులని నేను ఎక్కడెక్కడో తవ్వి, అందులో అన్ని శాస్త్రాలు రాసిన వాళ్ళు కూడా సంస్కృతం, వాళ్ళందరూ వస్తారు. మన భాషలో పక్షి, అలాగే పక్షి విశేషం, జంతు విశేషం, క్రీడా విశేషం అని రాసేస్తే ఏం లాభం? ఇంగ్లీష్లో ఇవాళ 150 ఏళ్ల కిందట ఇంకేమైనా అంటే అంతకు పూర్వమే పక్షుల గురించిన గ్రంథాలు 1, 2 కాదు, 100 కొద్ది సచిత్రంగా సమగ్రంగా వ్రాసి ముద్రించారు. గీర్వాణ కవుల కవితా గీర్వాణ, సంస్కృత కవులకు నేను పెట్టిన పేరు. గీర్వాణ కవుల కవితా గీర్వాణమది 3 భాగాలలో 1190 మంది కవుల గురించి రాశాను. 4వ భాగంలో సుమారు 700 మంది. అంటే ఇవాళ యూనివర్సిటీల్లో కూడా వాటి మీద రీసెర్చ్ చేస్తూ పుస్తకాలు రాస్తున్న వాళ్ళంతా, అంటే లేటెస్ట్ రచయితలు కూడా సంస్కృతంలో వాళ్ళు అన్ని యూనివర్సిటీలో ఎక్కడెక్కడున్నారో వాళ్ళందరినీ వెతికి రాస్తారు. మన దేశంలో ఒక్కవాడైనా పక్షి జీవితాలు గమనించారా? ఒక అనువాద గ్రంథమైన పక్షుల గురించి పిల్లల వాచకాలు తప్ప ముద్రించారా? అంచేత ప్రాచీన కవులు లాంటి పద్యాలు వ్రాస్తే వాటికి అర్థాలు వ్రాస్తే నిఘంటుకారులు పక్షి విశేషమని తప్పించుకుపోవడం మనకు అర్థం కాకపోవటం జరుగుతుంది. ఇతర ప్రబంధాలు నాచన సోముడి మొదలు
అనేక మంది కవుల వేటను వర్ణిస్తూ వచ్చారు కానీ పక్షుల వేటను వర్ణించిన సందర్భాలు లేవు. అంచేత పైన ఉదహరింపబడిన పద్యం విలువ కలది. బురుక పిట్ట ఇంతగాని లేదు అని ఈ కవి సింహాసన ద్వాత్రింశకలో వర్ణించారు. భటులను సిపాయిలను ఆ కాలంలో జట్టీలండేవారు. తర్వాత కాలంలో ఇంగ్లీష్ ఫ్రెంచి వాళ్ళు ప్రవేశపెట్టిన మిలిటరీ యూనిఫామ్ లాగా పూర్వం యుద్ధ భటులకు వేషాలు సరిగా ఉండేవి కావు. కానీ వాళ్ళకి కొంత ప్రత్యేక వేషం, తలకు చుంగుల రుమాల, ముందు చుంగులు వెనకకు బిగించిన ధోవతి లేక చల్లడం చెల్లడం అనేవి, నిక్కర్ వంటి మోకాళ్లపై లాగు, నడుములో రంగు కాస దట్టి అంట. ఆ దట్టిలో కత్తులు కటారులు చిన్నవి, చిక్కని అంగి చొక్క, వీపున డాలు, అవి సాధారణంగా వాళ్ళ వేషం. జట్టి అలంకరించుకునే వరకు కోటలో గుండు, శత్రువుల ఫిరంగి గుండు పడే అని మన తెలుగు సామెత కూడా. యుద్ధం వేళలో జట్టీలు యుద్ధ అవసరాల కారణాలు సాగిస్తూ ఉండగా ఉన్నారని తెలుస్తారు. ఈ జట్టీల రాచ లెంకలు, బంటువా లెంక అంటే శిష్యుడు లేకపోతే సేవకు, బంటువాని కింద కటారి చేతనున్న జాలదే అంటం చేత బంటులకు కటారి ముఖ్య ఆయుధం. కరకంచు వలిపెంపు గట్టిగా గాసించి అనే పద్యంలో బంటుల వేషం ఇదే ప్రకరణలో చెప్పాను నేనంటూ మన జ్ఞాపకం. ఒకనాడు ఒక చోట వసంతోత్సవాలు జరుగుతుంటే ఒక రాచలెంక గుంపు నుండి వెడలి తన మీసములను అంటిన సుగంధాన్ని విదిల్చుకొడుతుంటే ఎదురైన ఏకాంగ వీరుడనే లెంక జ్వరభమానంబున కనది. ఎరా ముందరగానక నేరమిపై తెచ్చుకొలుతు నీ మీసలు నా చేరువ బడి పెట్టదవిది ఎవరి ఏకాంగ వీరుడుంట ఎరుగవే అనగానే అవతలి లెంకకు అభిమానం నిండుకొచ్చేసి ఉభయులు ద్వంద్వ యుద్ధానికి దిగి మధ్యవర్తులు తొలకు రాజు కూడా ఎంత చెప్పినా వినడు. చివరికి రాజ సమక్షంలో ప్రజలందరూ చూస్తుండగా వాళ్ళిద్దరికీ కత్తి యుద్ధం చేయటానికి ఆజ్ఞ అయ్యింది. యుద్ధంలో ఓడిపోయే లక్షణాలు నిరూపిస్తూ ఒక లెంక కొన్ని నిబంధనలు షరతులు నిర్ణయించారు. ఆ పోటీ యుద్ధ ఘట్టాన్ని కొరవి గోపరాజు ఇలా వర్ణించారు. ఏమో ఉత్తుత్త రోషానికి వచ్చి తీరా ఎదుటివాడు తీసుకొని ఎదురు నిలిచినప్పుడు తోక ముడిచే వ్యవహారం కాకూడదు సుమి అని ఒక లెంక ఇలా. గుడి కొలువు బంటు కొల్లది కొల పంతంబయ్య ఇచ్చడి నది ఎత్తులంటిరే ఒకడు దేవర భాండారంబునింటికి పాలెము బడన్ కొలిచి పల్లెరంబుల ప్రసాదంబు తెలుసు పోతు క్రియనుండనొక్కనాడు దేవరును దర్శింపవచ్చి వారి సందడిలో ఒక్క ఈడిగ తన కారు తొక్కినని ఓపించి ఏమిరా బంటు మల్లు నన్నెరుంగవ తన్నితివి అనిన అతండు నేనెరుంగన ఈ సందడిలో కాలు దాకే అనిన నెరయందండి ఎరుంగనని పోలిచ్చేదన అందు నందందు దట్టించిన ఈ అయ్యాడిగడాకే కటారి వలకేలనందుకొని తన్నినాడ ఏమనేదువురా అని అతని బిరుసు చూసి బంటు మల్లండు సురికి ఏమియు నేమని ఎరద దేవర కూడిగంపు బంటుగాన దోషమని ఎదేన్ అనియన్ కావు నీకు పిన్ననాడ ఏకాంగ వీరుండు రంక వైచిన నడబింకమై నగిన కేరడించిన మీసలంటి పట్టిదివియ నాకు పాడిగా. అలాంటి ద్వంద్వ యుద్ధానికి ఏమేమి పంతాలు కొలదులు వత్తులు విచారించగా అప్పుడు ఒక భటుడు అన్నాడు, పుల్లతి పెట్టి భూమికి కొసరి ఎదిరి పూటనకు చేయురగుతుంది దండకై దప్పిన తప్పు కేళ్ళురికి పంతంబు గొన్న చౌబడము గొన్న దానికి జొచ్చిన దాచిన మానిన అరువదొడ్డిన బయలాసబడి సాగ బొడవకున్ లాంగనంబునకు కొన్ మడమ గెంచిన ఒరేళ్లు మగుడబడి తారు మారైన తల వంచి పొడిచిన
పారుగా ధరంచు వంతమిది పంతమిది. ఇందులో కొన్ని పదాలు కత్తి సాములోని సాంకేతిక పదం. పైవాడి ప్రతిస్పర్ధి పెట్టిన ఎదురు పంతాలు, కొలదులు, షరదులు ఎలాంటివి? మతిగాక దృష్టినేమర రక్షించు సూకర దృష్టిమై ధాకగులి గర్జనసేయ మధ్యాల దృష్టిమై తరల పరుజించి కాకబూని. ఇంకా భల్లూక దృష్టి, గృధ్ర దృష్టి, ఫణి దృష్టి, కపి దృష్టి, చోర దృష్టి, శార్దూల దృష్టి కూడా వర్ణించి సూర్యకాండ్ర పంతమిది అని తేల్చి. అందుకే ఈ రెండు సాధారణ కత్తి యుద్ధాలలో పెట్టే పంతాలు కావు. అరుడు వింత పంతంబుల కచ్చెరుబంది పొందుగా చూచి విడివందన భట్టియు అంగాధీశ్వరుండు నిలవంబడి విస్తారంబుగలు వైహాడి ఎల్ల జనులను కూర్చుండని అలక పుట్టకుండా గలబ పుట్టకుండా ఎడనెడని తలబరుడని పట్టెడు వారల నూట మాటలలోన పట్టుండని ఏమి పలువురు బండు నడుమని కఠారంబులు ఒక్క కొలందిగా కొలచి నిమ్మ పండ్ల దొడి ఎడగలుగా బంటు చేతికిచ్చిన వమ్ముకొని అవ్వీరుడు ధీర ధీరంబుగా జొచ్చే. పంతంబుల పద్యాలు చౌబడం, దాని, అరువ అనే పదాలకు నిఘంటువులో ఎక్కడ అర్థాలు లేవుట. గారడి అనే విద్యను ఇంద్రజాలమన్న. ఇంగ్లండులోని ఇంగ్లీష్ పత్రికలలో ఇంచుమించు 40 ఏళ్ల నుండి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇంచుమించు 150 ఏళ్ల కింద ఇంగ్లీష్ వాడు ఒకడు ఇంద్రజాల ప్రదర్శనాన్ని హిందూస్థానంలో చూసి దాన్ని చాలా మెచ్చుకొని ఆనాడి పత్రికలో రాశారు. ఆ ఇంద్రజాలంలో ఒకడు తాటి దొకదాన్ని పైకి నిలువుగా విసరి గాలిలో దాన్ని నిలబెట్టి దాని పైకి ఎగబ్రాగి మాయం కాగా వాటి అంగాలు ఖండాలు ఖండాలుగా కింద పడ్డాయని, మరికొంతసేపటి వాడు తాటి నుండి గబగబా దిగి వచ్చాడని రాశారు. అది యుద్ధం అబద్ధమని, అలాంటి విద్యను ప్రదర్శించేవాళ్ళు ఇంగ్లండుకు రాను పోను వ్యవయాలు భరించి వేల కొద్దిగా బహుమానాలు ఇస్తామని కొందరు ప్రకటించి, కానీ కొరవి గోపరాజు ఒక కథలో అదే విధమైన ఇంద్రజాల విద్య భరించి ఒకడు తన భార్య అనే దాన్ని వెంట పెట్టుకొని రాజసన్నిధిలో ఆమె రక్షణార్థమై వదిలి తాను దేవసహాయార్థమై యుద్ధం చేయటానికి వెళుతున్నానంటే ఒక త్రాటిపైకి నిలువుగా విసరి దాన్ని నిలబెట్టి దానిపైకి ఎగబ్రాకి మాయం. కొంతసేపటికి వాడి కాళ్ళు చేతులు తల మొండె తుంటలై అంటే ముక్కలై కింద పడి వాడు కుంకువగా నొలచి ఉంచిపోయిన వాడి భార్య రాజును వేడి సెలవు పొంది సహగమనం చేసి వెంటనే త్రాడు పైకి పాకిపోయిన పైనుండి దిగివచ్చి తన భార్యను పంపం. రాజు విచారగ్రస్తుడై ఆమె సహగమనం చేసిందని చెప్పారు. ఆ వీరుండప్పుడే నిజభావము ప్రకటముగా ఆత్మభామిని తోడని వైతాళికుడను కైవారము శేషజనుడు కడు వెలగంద నరనాథ నన్ను నప్పుడవసరమడిగినవాడు ఐంద్రజాలికులీతి నరుల ననకించి నీచే సిరివందన్ చోద్యమిట్టు చేసితి అని. అది ఆనాటి ఇంద్రజాల విద్య. అదేవిధంగా సందర్భంలో శిశుషష్ఠి కళల పరిగణం కూడా చెప్పారు. అది కిందకు వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, వాస్తు, ఆయుర్వేద, ధనుర్వేద, మాంత్రికత్వం, సంగీతం, జలస్తంభం, మహేంద్రజాలం, జోదాలు, అష్టావధానం, వాద్య నృత్య కౌశలం, బహురూప పటుత్వం, పగటి వేషాలు, పరిహాసాలు. కాకతీయుల కాలంలో శ్రీకాకుళం తిరణాళ్ల ప్రసిద్ధిగా ఉండిందని క్రీడాభిరామంలో అని, అంతకు పూర్వకాలంలోనే అది ప్రసిద్ధై ఉందని మంచన కేయూర బాహు చరిత్రలో నలుపుక కాకుళేసు తిరునాళ్లకు లోపల గుండె మంత్రి నిర్మలమతి బిట్టు వేగమున మాడరు రత్న చయంబు చల్లే అని వర్ణించడం చేత పూర్వకాలం రాజులు, మంత్రులు ఉత్సవ కాలాలు రూపాయలు అంటే నాణాలు వెదజల్లి బీదలకు దానం చేసేవాడు. జూదాలు అనేక రకాలుగా ఉండే.
అందుకొని కాకతీయ కాలంలోనే ఉన్నాయి. అవన్నీ ఈ కాలంలో కూడా దృష్టి ఏ మరక నందయుదోగరంబుదిరుగ కాళనాతేటబడి అచ్చుల రూపనే అనగ గైకొని మాటలాడిన ఎట్లు వేటు కలుగ తలపు గది వచ్చు కోరిన దాయ మనగ ఎల్లడి పిల్లు విడిపించుకొని ఏయన్. ఈ ఆటకు పల్లె జనులు లక్కీ ముష్టి అని, నక్క ముష్టి అని అంటారు. బహుశా ఇది నక్క ముష్టి అయి ఉంటారు. ఒకడు గవ్వలు కానీ చింత గింజలు కానీ పట్టుకొని వస్తారు. 4 బిచ్చలు ఒక గుడ్డ అవుతారు. పిడికిలి పట్టిన వాడికి ఒక దిక్కు, వదలిని కక్కిన 3 దిక్కుల్లో ఎందరైనా సరే తమకిష్టం వచ్చినన్ని రూకలు కానీ పైసలు కానీ ఉంచుతారు. పిడికిలి పట్టిన వారు గుడ్డల ప్రకారం ఎంతగా 4 మిగిలితే దాన్ని మష్టమంట, 3 మిగిలితే దాన్ని తెగ అంట, 2 మిగిలితే దుగ అంట, 1 మిగిలి ద్వా అంటే దుగన్న, 1 మిగిలితే దాన్ని నక్క. నక్క నుండి మస్త వరకు ఆ ఠావు అలాగ్ సంకేతములు ఉన్నందువల్ల దాన్ని నక్క మస్త అంట. అదే నక్క ముష్టిగా లేక నక్క ముష్టిగా మారిందని చెప్పాలి. ముష్టి పట్టిన వాడి ఎంత సంఖ్యయే మిగిలితే వాడు తక్కిన 3 వాళ్ళ పైకమంతా తీసుకొని, లేక తనకి తనకి ఇక్కడ సంఖ్య వస్తే ఆ సంఖ్యలో ఎంత పైకం ఉంటుందో అంతా తక్కిన సంఖ్యల వాళ్ళ మొత్తం వదిలేస్తారు. పైన వర్ణించిన కవి 4 సంకేతాలు చెప్పారు. కాళ అంటే 4 ఉంటుంది, తిగ అంటే 3, నంది అంటే 1, జోగర అంటే 2. వర్ణించిన వరుస కూడా పై అర్థాలకు సరిపోదు. అందువల్ల పట్టుబడిన గవ్వలు, కచ్చకాయలు లేక అందరి చిన్న గొలకరాడు, సదరంపు పందాలు కూడా ఉండేవి. మిగిలిన విషయాలు రేపు తెలుసుకోవాలి.